దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క పునరుద్ధాన దినాన దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మొట్టమొదటిగా మా కుటుంబం అంతా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ పునరుద్ధాన దినం ఈ యొక్క ఆన్లైన్లో దేవుడిని స్తుతించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీకు అందరికీ దేవుడు స్తోత్రాలు చెల్లించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరందరూ కూడా ఈ దినం మాతో కూడా కలిసి దేవుడిని ఆరాధించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆన్లైన్లో మమ్మల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డను మేము అభినందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనకి ఈ దినాలు మరి తీరిపోయే దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దాన్ని బట్టి మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతి త్వరలో మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతించుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నందుకు దేవునికి స్తోత్రం. వీక్షిస్తున్న మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమమేడ కృప కలిగిన పరలోక తండ్రి, మీ పాదము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి యొక్క ఆదివార దినాన మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. గత వారం అంతా కూడా ప్రభువా మీరు మాతో ఉండి మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి దీవించి ప్రభువా మిమ్మల్ని మరి ఒకసారి స్తుతించే భాగ్యం ఈ భూలోకం మీద మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఆరాధనలో కూడా మీరుండండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా కీర్తనల ద్వారాను ప్రభువా, మా పాటల ద్వారాను ప్రభువా మీరు స్తుతించబడే కృప మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ప్రభువా మిమ్మల్ని ఆరాధించే కృపలు మీరు మాకు ఇవ్వమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, తర్వాత కూడా ఎవరైతే ఈ యొక్క ఆరాధనను వీక్షించబోతున్నారో వారందరినీ కూడా ప్రభువా మీ కృపలతో మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా ప్రభువా బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుని దేవుణ్ణి మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుకుని దేవునామాన్ని మహింపరచుకుందాం. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచేదము మన యేసుని నామమును. మనం అన్ని వేళలా దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుని నామాన్ని పైకెత్తే వారంగా ఉండాలి. ఉత్సాహగానము చేసెదము, ఘన
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవ. మన దేవుడు నిజంగా ఇంతకాలం ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మరి క్షేమంగా ఉంచి ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచినందుకు దేవుడికి ఎంతగానో మనల్ని స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలని ఈ పాట పాడుకుంటున్నాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో
కీర్తన భాగాన్ని చదువుకుందాం. ప్రియమైన వారులారా, కీర్తన గ్రంథంలోంచి 9వ కీర్తనని వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. 9వ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీ నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయను బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని నాకు జోగిపడి నశింతును. నీవు అన్య జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబరు వారిని జ్ఞాపకము చేసుకొనుము. వారి మొర్రను ఆయన మరువడు. నేను కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడుదురు. బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక. కలిసి చదువుకుందాం. యెహోవా వారిని భయపెట్టుము, తాను నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు నరమాత్రుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. నరుణ్ణి సృజించిన దేవుడై ఉన్నాడు, నరుణ్ణి పాలించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నరులు వారు కేవలము నరమాత్రులని తెలుసుకోలాగున మనం దేవుణ్ణి స్తుతించవలసిన అవసరం ఉంది. మనం నరులము, దేవునికి ఏలాగూ సమానము కాదు, మనం ఏ రీతిలోనూ గొప్పవారం కాదు. కాబట్టి మనము కేవలము ఆయన మీద ఆధారపడి, ఆయన కనికరం మీద ఆధారపడి బ్రతుకున్నటువంటి నరులం. కాబట్టి ప్రియులరా, ఆయన్ని స్తుతించి ఆయన్ని ఘనపరిచి మనల్ని సృజించినటువంటి దేవుడు, మనల్ని పాలించేటువంటి దేవుని మనం ఘనపరచవలసిన అవసరం ఉంది. ఆయన్ని స్తుతించవలసిన అవసరం ఉంది. మనల్ని దినదినము నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, కొద్ది నిమిషాలు ఆయన ఆరాధన చేసుకుందాం, ఆయన్ని స్తుతించుకుందాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. నాయనా, మీరు మాలంటి వారు కాదు ప్రభువా, మేము కేవలము మంటి వారమై ఉన్నాము, కేవలము మీ చేతి పనివారమై ఉన్నాము. కుమ్మరిలాగా మమ్మల్ని ప్రభువా మీరు చేసి ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కుమ్మరి ఏ విధంగా అయితే తను చేసినటువంటి కుండలను భద్రపరుస్తాడు, అదే విధంగా ప్రభువా మీరు మమ్మల్ని భద్రపరిచి లోకంలో ప్రభువా మమ్మల్ని భద్రంగా కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. మీ చేతిలో పాత్రలాగా వాడబడటానికి ప్రభువా, అది ఉపయోగకరమైనటువంటి పాత్రలాగా వాడబడటానికి మమ్మల్ని మీరు తీర్చిదిద్దుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క గొప్పతనాన్ని తెలియపరిచే విధంగా ప్రభువా, మీ యొక్క ఘనతను తెలియపరిచే విధంగా ప్రభువా, మీ యొక్క దైవత్వాన్ని తెలియపరిచే విధంగా ప్రభువా మమ్మల్ని మీ లోకములో మీరు వాడుకోమని మేము వేడుకుంటున్నాం
ప్రభా నీకు తండ్రి, వందనాలు. స్తోత్రము నాయనా, స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తుతులు ప్రభా నాయనా. స్తోత్రం, స్తోత్రం. నశించిపోతున్నటువంటి ఆమేన్, అనేక ఆమేన్, మందిని ఆమేన్, ప్రభా ఆమేన్, మీ వైపు ఆమేన్, తిప్పడానికి, అనేక మంది దేవా, ప్రభా మీ స్తోత్రం. వైపు చూడటానికి ప్రభా హల్లెలూయా, మీరు మాకు కృప హల్లెలూయా. దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రం, చెల్లిస్తున్నాం స్తోత్రం, ప్రభా. ఈ స్తోత్రం, లోకంలో స్తోత్రం జరుగుతున్న నాయనా. కష్టాలు, తండ్రి, ఎదుగులు, ఇబ్బందులు స్తోత్రం నాయనా. ప్రభా ప్రజలు హల్లెలూయా, నరమాత్రులు హల్లెలూయా, ఎక్స్పెక్ట్ హల్లెలూయా, చేయనటువంటి హల్లెలూయా. అనుకోనటువంటి స్తోత్రం, సంఘటనలు, స్తోత్రం. అనుకోనటువంటి అవును దేవా, విపత్తులు నీ ఈ స్తోత్రం. లోకంలో సంభవిస్తూ ఉండగా అవును ప్రభా దేవా, నీ మమ్మల్ని అయితే స్తోత్రం, క్షేమంగా స్తోత్రం, మీ రెక్కల స్తోత్రం. చాటున దాచి తండ్రి, నీ ప్రభా మీరు స్తోత్రం నడిపిస్తున్నందుకు, నాయనా. అయ్యా, ఏమి సజీవులుగా రుణము ఉంచుతున్నందుకు, తీర్చుకోలేము ఈ నాయనా, నీ భూమి మీద స్తోత్రం. ప్రభా మా ఆయుష్ను హల్లెలూయా, దినదినము హల్లెలూయా, వర్ధిల్లింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం, స్తోత్రాలు స్తోత్రం, స్తుతులు స్తోత్రం, స్తుతులు. స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తుతులు, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించుకుందాం, స్తోత్రాలు స్తోత్రం, స్తోత్రం, చెల్లించుకుందాం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుందాం. నాయన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏమిచ్చి వినడము తీర్చుకోలేము నాయన. నీ స్తోత్రాలు నాయన. హయా నీ స్తోత్రాలు నాయన. మీ రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రతినిత్యం ప్రతిక్షణం అనుదినము నాయన మీ పాద సన్నిధిలో తండ్రి నీ స్తోత్రాలు నాయన. హయా నీ స్తోత్రాలు నాయన. దేవా మీకే స్తుతులు. మీరు అక్కడ పర్యంతము తండ్రి నీ స్తోత్రాలు నాయన. దేవా మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా, మీ నామాన్ని ఎత్తిపట్టే వారంగా తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా మమ్మల్ని ఉంచండి ప్రభువా నాయన. మమ్మల్ని బలపరచండి తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా ఇంతవరకు మీ కాపుదలను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవాని స్తోత్రాలు నాయన. అయా మీ కృపలేందే మేము బ్రతకలేము తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా మీ కాపుదలేందే మేము బ్రతకలేము నాయన నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన యుగములు సజీవుడవు తండ్రి నీ స్తోత్రాలు నాయన. దేవా మీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు నాయన. దేవా సర్వశక్తిమంతుడవు నాయన నీ స్తోత్రాలు నాయన. దేవా మీకే స్తుతులు నాయన. ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని వెంబడించే వారంగా నాయనా నీ స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని నాయన మీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి నాయనా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. దేవా నీ స్తోత్రాలు నాయన. ఈ పరిస్థితుల్ని మార్చే దేవుడవు నాయన తండ్రి నీ స్తోత్రాలు నాయన. మారుస్తున్నందుకే వందనాలు ప్రభువా నాయనా నీ స్తోత్రాలు నాయనా నీ స్తోత్రాలు నాయన. అయా మేము మందిరాలకు వెళ్ళి ఆరాధించే కృపను నాయన మీరు దయచేస్తున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. దేవా మీ కృప చాలు నాయన. మా జీవితాలకు చాలిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు నాయనా నీ స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీ కృప చాలు నాయనా నీ స్తోత్రాలు. దేవా గొప్ప దేవుడా నీ స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి నాయనా నీ స్తోత్రాలు. అయా నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు 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 నాయన. వేల దూతలతో కొనియాడబడుచున్న మా యేసయ్యా నీ స్తోత్రాలు. దేవా కనికరించండి ప్రభువా నాయన. మా దేశాన్ని ఒక్కసారి కనికరించండి నాయనా నీ స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. ప్రతి పరిస్థితిని మార్చగల శక్తిమంతుడు నాయనా నీ స్తోత్రాలు. దేవా సహాయం చేయండి నాయనా నీ స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా.
చూపించండి నయనాన్ని స్తోత్రాలు. నాయన మా ఆరాధనలో మీరు ఉండండి ప్రభు. నయనాన్ని స్తోత్రాలు. మా ఆరాధన మీరు అందుకోండి నయనాన్ని స్తోత్రాలు. నయనాన్ని స్తోత్రాలు. నాయన దేవా కృపమైన పరిశుద్ధాన్ని స్తోత్రాలు. నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవు తండ్రి స్తోత్రాలు. దేవా కృపమైన స్తోత్రాలు. నాయన గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడవు నాయన స్తోత్రాలు. దేవా మీకే స్తుతులు వేలాది వందనాలు ప్రభు. నాయనాన్ని స్తోత్రాలు. మీ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతను నడిపించండి నాయన. మీ దాసులు వాక్యం అందించుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన నీ స్తోత్రాలు. నాయన మీ దాసు ద్వారా మాతో మాట్లాడండి ప్రభు అని స్తోత్రాలు. నాయన అయ్యా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన నీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి, సహాయం చేయండి నాయన నీ స్తోత్రాలు. దేవా మీకే స్తుతులు వేలాది వందనాలు ప్రభు. నాయనా నీ స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా నీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి నీ స్తోత్రాలు. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు దేవుడు మన ఆరాధనలో తోడుకున్నందుకు దేవునికి మరి ఒకసారి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా మన కుటుంబములు, దేవుడు మన కుటుంబములను చాలా ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ప్రేమించే కుటుంబాలు లేదా దేవుణ్ణి ప్రేమించేటువంటి కుటుంబాలు. సృష్టికర్త అయినటువంటి దేవుడు కుటుంబ వ్యవస్థని ప్రారంభించి దాన్ని ప్రేమించి దాన్ని గౌరవించి దాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవ జీవితాన్ని కుటుంబాలతో ముడిపెట్టి ఆయన సృష్టిని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ మనం గమనించినట్లయితే ఆయన అన్ని కోణాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ కుటుంబ వ్యవస్థని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దాన్ని కొనసాగిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆది దినం నుంచి ఈ దినం వరకు ఆ వ్యవస్థ కుళ్ళు పట్టనీయకుండా ఆ వ్యవస్థని ఆయన కాపాడుతూ తీసుకొస్తున్నాడు. అందుకే యేసయ్య ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చూస్తే, చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చూస్తే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వింటూ ఉంటే వివాహ ప్రసంగంలాగా ఉండుంటుంది, కానీ కొంచెం సేపు మనం వివాహ ప్రసంగం అని కాకుండా మన కుటుంబ విషయంగా మనం దీన్ని ఆలోచన చేద్దాం. కుటుంబ వ్యవస్థను ఆయన చేసినప్పుడు దాన్ని ఒక పురుషునికి స్త్రీకి మధ్యలో భౌతిక సంబంధం ఏర్పరుస్తూ శారీరకంగా ఇద్దరు ఒకటవడం ద్వారా శాశ్వతంగా వారి జీవితకాలం అంతా కూడా అలా కొనసాగాలి అని చెప్పి ఆయన సంకల్పం. బాగా గమనించండి, ఒక స్త్రీ పురుషుని ద్వారా సృష్టి ఆశీర్వదించబడాలని, ఒక స్త్రీ పురుషుని శారీరక కలయిక ద్వారా వారు ఏక శరీరులుగా జీవితాంతం ఉండాలనేది ఆయన సంకల్పం. ఈ సంకల్పం ద్వారా మీరు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి భూమిని నిండించి జీవించండి అని చెప్పి ఆయన దీవించాడు. అప్పుడు మనం గమనించినట్లయితే ఆయన ఆ సంకల్పాన్ని ఎవరైతే నెరవేరుస్తారో
వారికి మొట్టమొదటి ఆశీర్వాదంగా లేదా మొట్టమొదటి బహుమానంగా ఆయన ఇచ్చేది బిడ్డల్ని. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబము బిడ్డలు పుట్టడం ద్వారా విస్తరిస్తూ ఉంది. కుటుంబము పటిష్టత కలిగిందిగా పునాది వేయబడి దాని మీద ఒక వ్యవస్థ కట్టబడుతూ ఉంది. కాబట్టి ఆయన సంకల్పము నెరవేర్చే దంపతులు లేదా ఒక స్త్రీ పురుషుడు ఏక శరీరంగా జీవితకాలం ఉండాలి అనే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి వారికి మొట్టమొదటిగా ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే దీవెన బిడ్డలు. దేవునికి స్తోత్రం. బిడ్డలు పుట్టడం ద్వారా ఆ కుటుంబానికి ఒక వెలుగు, ఆ కుటుంబానికి ఒక విస్తరణ, ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం, కుటుంబానికి ఒక నిండుదల మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం చూస్తే ఆయన ఏమంటూ ఉన్న కీర్తన గ్రంథం 127:3 మనందరికీ తెలిసిందే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. మనకు స్వాస్థ్యాలు అనేక ఉంటాయి. మన పితరులు, తాతల నుంచి వచ్చే స్వాస్థ్యాలు ఉంటాయి. కానీ అవేమీ ఒక బిడ్డకు సరితూగవు. అవన్నీ ఏదో నాడు నశించిపోవడము, ఎవరో ద్వారా మరి దొంగిలించబడటము, ఎవరి ద్వారానో అది ఇంకొకరి ద్వారా మరి నాశనం చేయబడటం, ఇలాంటివన్నీ ఈ లోక స్వాస్థ్యాలకి జరగచ్చు. కానీ మన బిడ్డలని మన వంశస్థుడిని వంశం నుంచి తప్పించి కానీ లేదా వంశం నుంచి మరి ఎడుబాటు చేసి ఆయన్ని చూడటం కానీ ఎవ్వరు సాధ్యం కాదు. మన ఇంటి పేరట ఒక బిడ్డ ఉన్నాడంటే వాడు ఎంతకాలం ఉన్నా ఆడు చచ్చిపోయినా కానీ మన ఇంటి పేరునే ఉంటాడు. అది స్వాస్థ్యం. నోబడీ కెన్ డిస్ట్రాయ్. ఎవరు కూడా దాన్ని కాదనలేరు, ఎవరు దాన్ని తుడిచివేయలేరు. అలాంటి స్వాస్థ్యము బిడ్డలు. దేవునికి స్తోత్రం. అది ఎందుకంటే అది ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి ఒక భార్య భర్తలు, ఒక స్త్రీ పురుషుడు లేదా దంపతులు ఆ సంకల్పం ఏక శరీరులుగా వారు ఉండడం ద్వారా కలిగే బహుమానంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన భౌతికంగా మన కుటుంబాలు ఏర్పాటు, దాని యొక్క ఆశీర్వాదము, అంతేకాకుండా దాని కాపుదలలో కూడా అతి జాగ్రత్త ఆయన వహిస్తూ ఉన్నాడు. తర్వాత కుటుంబ వ్యవస్థను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు అనడానికి అనేకమైనటువంటి నిదర్శనాలు, వాక్యాలు మనం చూస్తాం ఈ లోకంలో. అవేంటంటే ప్రియులారా, కుటుంబాలు దేవుని చేత ఏర్పాటు చేయబడినా కానీ మనుష్యుని యొక్క దుర్నీతి వల్ల, మళ్ళొకసారి చెప్తూ ఉన్నాను, కుటుంబాలు దేవుని చేత ఏర్పాటు చేయబడి జతపరచబడి ఆశీర్వదించబడి ముందుకు కొనసాగండి అని వారిని ఈ లోకములో వ్యవస్థీకరించిన తరువాత మానవుని దుర్నీతి చేత అనేకమైనటువంటి కాపురాలు, కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం మనం చూస్తున్నాం. ఇది కేవలము మానవుని దుర్నీతి. భార్య దుర్నీతి అవనివ్వండి, భర్త దుర్నీతి అవనివ్వండి. ఎందుకంటే భార్య భర్త ఎవరో ఒకరు దుర్నీతి చేయకపోతే, ఇద్దరు నీతిగా ఉంటే వారు విడిపోవలసిన పని లేదు, విడిపోరు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విచ్ఛిన్నతి ఈ లోకంలో జరుగుతూ ఉంది. అనేక కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి, అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. దీనికి కారణం మానవుని దుర్నీతి. స్త్రీ దుర్నీతి అవనివ్వండి, పురుష దుర్నీతి అవనివ్వండి, ఇద్దరు దుర్నీతి అవనివ్వండి, ఇద్దరిలో ఒకరి దుర్నీతి అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, మానవుని యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క ఆ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నాం. అయినా కానీ మానవుని దుర్నీతి చేత వ్యవస్థ విచ్ఛిన్నం అయినా కానీ, బంధాలు తెగిపోయినా కానీ, దేవుడు మాత్రం ఆ వ్యవస్థని ఆదుకుంటూ కాపాడుతూనే వస్తున్నటువంటి దాఖలాను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 68వ కీర్తన 5వ వచనం చూస్తే, తన పరిశుద్ధాలయమునందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు.
బాగా గమనించండి. తండ్రి లేని వారికి తండ్రియు. ఎందుకు తండ్రి లేకుండా పోతున్నాడు? ఓకే, అనుకుందాం, దేవుడు పిలిచి వెళ్ళిపోయిన వారు ఉంటారు, దేవుని నిర్ణయం చొప్పున ఈ లోకంలో లేకుండా పోయిన వారు ఉంటారు. అలా కాకుండా మానవుని దుర్నీతి చేత బిడ్డలకు దూరమైపోయిన తండ్రులు ఉంటారు, బిడ్డలకు దూరమైపోయిన తల్లులు ఉంటారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు చేసిన వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం ద్వారా తండ్రి లేకుండా పోయినప్పుడు దేవుడు మాత్రం వ్యవస్థను వదలట్లేదు. ఏమంటున్నాడు ఆయన? తండ్రి లేని వారికి తండ్రియు. తండ్రి లేకపోయినా ఈ లోకములో తండ్రి వదిలేసినా కానీ ఆ బిడ్డలకు దేవుడిచ్చిన బహుమానం కాబట్టి, దేవుడిచ్చిన వ్యవస్థ కాబట్టి, దేవుడిచ్చిన స్వాస్థ్యం కాబట్టి దాన్ని కాపాడే బాధ్యత దేవుడే తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇది వినేవారు, ఇది చూసేవారు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు బిడ్డలు ఇచ్చింది దేవుడు మీకు బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. వాడిని విన్నాన్ని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీది. దేవునికి స్తోత్రం. మీరు కాపాడకపోయినా, వదిలివేసినా కానీ దేవుడు మాత్రం వదలడు, దేవుడు మాత్రం విడవడు. ఆయన వారిని కాపాడతాడు. ఆయనకు వారు తండ్రిగా ఉంటున్నాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. తండ్రిగా ఉన్నాడు ఎందుకంటే అసలు తండ్రి ఆయనే, అసలు సృష్టికర్త ఆయనే, అసలు చెట్టదే, అసలు మొదలదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మాత్రం వదిలిపెట్టాడు ప్రియులా. కానీ నీవు మాత్రం దానికి ఉత్తరవాదిగా ఉంటావు. దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చలేని తండ్రిగా నువ్వు ఆయనకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులా, దేవుడు తన వ్యవస్థను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. ఒకవేళ విడనాడబడినటువంటి విధవరాలు ఉన్నట్లయితే, లేదా మరి భర్త పోయినటువంటి విధవరాలు ఉన్నా కానీ వారిని కూడా దేవుడు వదలట్లేదు. భర్త ఉన్నా లేకపోయినా తన వ్యవస్థలో ఒక భాగమైనటువంటి స్త్రీకి ఆయన న్యాయకర్తగా ఉంటున్నాడు. ఆమెకి కావలసినటువంటి ప్రతి న్యాయాన్ని ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రతి న్యాయాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రియురా, ఆయన చేసినటువంటి కుటుంబ వ్యవస్థని, ఆయన చేసినటువంటి కుటుంబాలను కాచే బాధ్యత, నడిపించే బాధ్యత, దాన్ని మరి వర్ధిల్లింప చేసే బాధ్యత, దాన్ని ఆశీర్వదించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన తండ్రిగాను, ఆయన కాపుగాను, ఆయన కాపరిగాను ఉండి ఈ వ్యవస్థని నడిపిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన కూడా మన కుటుంబాలన్నీ ఆ వ్యవస్థలోనే నడుస్తున్నాయి, ఆ తండ్రి కిందే నడుస్తూ ఉన్నాయి, ఆ కాపరి కిందే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మన బాధ్యతలు కుటుంబంలో ఏ విధంగా మనకున్నాయి, నిజంగా మనం ఏ విధంగా మన బాధ్యతలు నెరవేరుస్తున్నామనే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. దేవునికి స్తోత్రం. ఇది నా కుటుంబం, ఇది నాది, నేను దీనికి యజమాని, ఇంటికి తండ్రిని, కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఇది నువ్వు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం కాదు, ఇది నీకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. దేవుని యొక్క ఆధీనంలో ఈ కుటుంబం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నీకు ఇచ్చినటువంటి బాధ్యత కేవలము ఇంటి యజమాని, లేదా తండ్రి, లేదా భర్త. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాంటి బాధ్యతలు ఎలా మనం నెరవేరుస్తున్నాం? ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతల నెరవేర్పును బట్టి దేవుడు మన కుటుంబం పట్ల ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కుటుంబం పట్ల ఆయన ఆనందిస్తాడు. అంటే ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ మనం భౌతికమైనటువంటి కుటుంబాల గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఆయన సార్వత్రిక కుటుంబాన్ని కూడా మన కోసం ఏర్పాటు చేశాడు. ఒక ఆత్మీయ కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రిగా, ఎందుకంటే ఈ భౌతిక జీవితం తర్వాత, ఈ లోక జీవితం తర్వాత కుటుంబంలో ఉన్న మనం అందరూ కూడా ఒకానొకనాడు ఆ కుటుంబంలో చేరవలసిన వారమై ఉన్నాం. ఇది కేవలం భూమి మీద మాత్రమే ఈ కుటుంబం, కానీ ఆ తర్వాత కలకాలము
నిత్యత్వంలో ఒక కుటుంబం మనకు ఉంది. దానిలో మనం చేరబోతున్నాం. కాబట్టి ఆ కుటుంబంలో చేరడానికి కూడా దేవుడు ఆత్మీయ కుటుంబాన్ని ఈ భూలోకంలో ఏర్పాటు చేశాడు. అది సంఘము. దేవునికి స్తోత్రం. లోకల్ చర్చ్ అవనివ్వండి, యూనివర్సల్ చర్చ్ అనండి, లేదా నేనంటాను సార్వత్రిక కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సార్వత్రిక సంఘము మన సార్వత్రిక కుటుంబం. మనం ఏనాటికైనా సరే ఆ కుటుంబంలో చేరవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఆయన మనకు తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన మనకి తండ్రిగా కనపడుతున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగదు. ప్రియులరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము అంటే లోకములో ఉన్న మానవులు అందరిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లేదా రక్షణలోకి వచ్చినటువంటి ప్రపంచంలో ఉన్న అందరి గురించి మరి యోహాను మాట్లాడుతున్నాడు. కేవలం ఆయన కుటుంబం గురించి కాదు, కేవలం ఆయన పిల్లల గురించి కాదు. యూనివర్సల్ ఫ్యామిలీ, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము లేదా సార్వత్రిక కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. ఆ కుటుంబానికి దేవుడే తండ్రిగా ఉంటూ ఉన్నాడు. మనము ఆయన పిల్లలుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే ఈ సార్వత్రిక కుటుంబానికి ఒక పెద్దన్నయ్య ఉన్నాడు. ఈ సార్వత్రిక కుటుంబంలోనికి మనల్ని చేర్చడానికి, మనం దానిలో అర్హత పొందడానికి, మనల్ని అర్హులుగా తీర్చేటటువంటి ఒక పెద్దన్నయ్యని దేవుడు దయచేశాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునాక. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సార్వత్రిక కుటుంబానికి పెద్దన్నగా మనందరినీ రక్షించి దానిలో ప్రవేశించడానికి, ఆ కుటుంబంలో సభ్యులుగా మరి మనం అర్హత పొందుకోవడానికి మనకు కలిగినటువంటి ప్రతి మలినాన్ని కడిగివేసి, ప్రతి పాపాన్ని తుడిచివేసి, దేవుడే తండ్రిగా గల ఆ కుటుంబంలో సభ్యులుగా చేరడానికి ఉన్నటువంటి అర్హతను సంపాదించేటువంటి ప్రతి విషయాన్ని ఆయన ఒక పెద్దన్నయ్యగా మనకి అన్ని ఏర్పాట్లు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, పరిశుద్ధ వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే లేక ఒక్కడే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరుల్ని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. పరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కడే మూలం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఏమనంట, సహోదరుల్ని పిలుచుటకు ఎంత మాత్రమూ సిగ్గుపడట్లేదు. ఆయన మనల్ని సహోదరుడు అనిపిస్తున్నాడు. దేవుని కుమారునికి ఈ లోకములో జన్మించి మనలందరినీ దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను వారసులు అవడానికి ఆయన కారకుడయ్యి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పెద్దన్నయ్యగా మనల్ని సహోదరులుగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తును అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించబడిందని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనం ఈ సార్వత్రిక కుటుంబంలోనికి, దేవుడే తండ్రిగా ఉండి మరి నడిపించే కుటుంబంలోనికి దేవుడు ఆత్మీయ కుటుంబాన్ని కూడా మనకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాకుండా ఈ కుటుంబంలోనికి రావడానికి ఉన్నటువంటి మనస్సు లేదా ఈ సంఘము సార్వత్రిక కుటుంబంలోనికి మనకు ఒక నూతన స్వభావం. ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో పెరిగాము, ఈ లోక స్వభావంలోనే ఉంటే ఈ సార్వత్రిక కుటుంబంలోనికి వెళ్ళే మనస్సు మనకు రాదు. ఎందుకంటే ఈ లోకానికి దానికి సంబంధమే లేదు. ఈ లోకంలో అట్రాక్షన్స్ ఏవి అవి మనకు కనపడవు. అది మన కంటికి కనబడే కుటుంబం కాదు, అది దృశ్యమైన కుటుంబం కాదు, అది అదృశ్యమైనటువంటి కుటుంబం, రాబోయే కాలానికి సంబంధించినటువంటి కుటుంబం. కాబట్టి చాలామంది ఏది కనబడుతుందో అదే నిజమని నమ్ముతారు. కానీ
కనబడిన దాన్ని నిజమని నమ్మలేదు. కాబట్టి అలాంటి నూతన స్వభావం కలుగజేయడానికి మనకు దేవుడు పరిశుద్ధాత్మని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడం ద్వారా ఈ సార్వత్రిక కుటుంబంలో మనల్ని ఆయన మరి జాయిన్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించాను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనం రక్షణలోనికి వస్తున్నాం. ఈ యొక్క కుటుంబంలోనికి అర్హత సంపాదిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించేటువంటి స్వభావం పరిశుద్ధాత్మని యొక్క కార్యం. దేవునికి స్తోత్రం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క రక్షణ ద్వారా సమృద్ధిగా ఆ యొక్క మనస్సును మార్చే పరిశుద్ధాత్మను మనతో సమృద్ధిగా నింపాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనకు 2 కుటుంబ వ్యవస్థలు దేవుడు మనకి చేసి ఉంచాడు. ఒకటి భౌతికమైనటువంటి కుటుంబము, రెండవది ఆత్మీయమైనటువంటి కుటుంబం. ఆత్మీయ కుటుంబంలో కూడా అనేక అనుబంధాలు, అనేక సంబంధాలు మనం కలిగి ఉంటాం. అనేక సహోదరులు, తండ్రులు, తాతలు, అనేక మంది ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో కూడా కలిగి ఉంటాం. ఈ 2 వ్యవస్థలు కూడా దేవుడు మరి సమాంతరంగా ఈ లోకములో నడిపిస్తూ వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది భౌతిక కుటుంబం ఎలా ఉంది. ఎందుకంటే భౌతికమైనటువంటి కుటుంబంలో దేవుని సంకల్పం నెరవేర్చే కుటుంబంగా మనం లేకపోతే సార్వత్రిక కుటుంబంలో చేరే అవకాశమే ఉండదు. బాగా గమనించండి. భౌతికమైనటువంటి కుటుంబంలో దేవుని సంకల్పం నెరవేర్చే కుటుంబంగా మనం ఉండకపోతే సార్వత్రిక కుటుంబంలో, ఆత్మీయ కుటుంబంలో స్థానం మనకి దొరకదు. కాబట్టి మనం భౌతికమైనటువంటి కుటుంబం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అది దేవుడు ప్రేమించే కుటుంబంగా ఉందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం త్వరగా ముందుకు వెళదాం. దేవుడు ప్రేమించే కుటుంబాలుగా మనం ఉన్నామా లేదా? ఏ విధంగా ప్రేమించే కుటుంబాలుగా మనం ఉండాలి? ఎలా దేవుడు ప్రేమిస్తాడు? మనం ఏ విధంగా ఉంటే దేవుడు మన కుటుంబాన్ని ప్రేమిస్తాడు? ఒకసారి చూస్తే మొట్టమొదటిగా దేవుడు ప్రేమించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలంటే భార్యను ప్రేమించే భర్తగా ఆ భర్త ఉండాలి. భార్యను ప్రేమించే భర్తగా ఆ భర్త ఉండాలి. ఆ కుటుంబంలో యజమాని, ఆ కుటుంబంలో భర్త భార్యను ప్రేమించే భర్తగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, భర్తలారా, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి. భార్యను ప్రేమించే భర్తలుగా ఉన్న కుటుంబాలను దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని భార్యని చీటికి మాటికి కొట్టడం, చీటికి మాటికి తిట్టడం, నిష్ఠూరపరచడం, నిందించడం చేసే భర్తలు ఉన్నటువంటి కుటుంబాల యందు దేవుడు ఆనందించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అనేక సంగతులు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మరి 29 వరకు అనేక సంగతులు అక్కడ ఉన్నాయి. అవన్నీ నేను దానిలోకి వెళ్ళట్లేదు. కానీ ముఖ్యంగా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఏమి లేదు, నీవలే నీ సొంత శరీరములాగా నీ భార్యను ప్రేమించాలి. భార్యలను ప్రేమించే భర్తలు ఉన్న కుటుంబాలను దేవుడు ప్రేమిస్తాడు. అంతేకాకుండా 1 పేతురు 3:7 కూడా చూస్తే, 1 పేతురు 3:7 చూస్తే, అటువల్లనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. ఇక్కడ బాగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బాగా భర్తలారు మీరు అందరూ గమనించాలి.
కుటుంబ యజమానులు భర్తలుగా ఉన్నటువంటి మనమందరం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. జీవం అంటే నిత్య జీవం పొందుకునే ఆ క్రమంలో భార్యలు భర్తకి పాలివారు, ద పార్ట్నర్స్. వితౌట్ దేర్ కోఆపరేషన్, వితౌట్ దేర్ విల్ మనం నిత్య జీవానికి వెళ్ళిపోదామని ఎవరు అనుకోకూడదు. భార్యతో నాకు సంబంధం లేదు, భార్యను వదిలేసి, భార్యను నిందించి, భార్యను నిష్ఠూరపరిచి స్వర్గానికి వెళ్ళిపోదాం, ఎగిరిపోదామంటే అది అయ్యే పని కాదని ఇక్కడ స్పష్టంగా పేతురు చెప్తూ ఉన్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. కుటుంబం గురించి దేవుడు ఆనందించకపోతే నిత్య జీవానికి వారసులు మనం ఎలా అవుతాం? భార్యని ప్రేమించకపోతే, భార్యని నిష్ఠూరపరిస్తే నిత్య జీవానికి వారసులం కాలేం. కాబట్టి భార్య భర్త నిత్య జీవ అర్హతలో పాలి భాగం. షీ ఈజ్ ద పార్ట్నర్. కాబట్టి భార్యని ప్రేమించే కుటుంబాలని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా, భర్తలను గౌరవించే భార్యలు ఉన్న కుటుంబాలని దేవుడు ప్రేమిస్తాడు. కేవలం భార్యలను ప్రేమించే భర్తలే కాదు, భర్తలను గౌరవించే ఆ కుటుంబాలని, భార్యలున్న కుటుంబాలని దేవుడు ప్రేమిస్తాడు. అదే కొలసీ పత్రిక 3:18 చూస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. విధేయులై ఉండాలి, భార్యలు విధేయులై ఉండాలి. భార్యలు విధేయులుగా ఉన్నప్పుడు, భార్యలు భర్తని గౌరవించేటప్పుడు, భర్త మాటను విలువిచ్చినప్పుడు, భర్త యొక్క ప్రవర్తనను, భర్త యొక్క విషయాలను అర్థం చేసుకుని ఆయనతో పాటు సాటి అయిన సహాయము అని రాయబడింది. సాటి అయిన సహాయంగా ముందుకు వెళ్ళేటువంటి భార్య ఉన్న కుటుంబాలని దేవుడు తప్పనిసరిగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, పిల్లలను సక్రమంగా పెంచే తండ్రి ఉన్న కుటుంబాలను దేవుడు ప్రేమిస్తాడు. పిల్లలను సక్రమంగా పెంచే తండ్రి ఉన్న కుటుంబాలను దేవుడు ప్రేమిస్తాడు. కొలసీ పత్రిక 3:21 చూస్తే, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి అని రాస్తున్నాడు. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. పిల్లల్ని రెచ్చగొట్టడం, పిల్లల మాట వినకపోవడం, పిల్లలు చెప్పేది ఆలకించకపోవడం, నేను చెప్పిందే చెయ్యాలి, నువ్వు నా కొడుకువి, నేను పెద్దోడునా నువ్వు పెద్దోడువా, నువ్వు పుట్టావా నేను పుట్టానా, ఇవన్నీ కాదు. పిల్లల మనస్సును అర్థం చేసుకుని వారిని ప్రేమగా లాలించి వారికి విషయాలు అర్థం చేసే ప్రేమమయుడైనటువంటి తండ్రిగా ఉన్నాడు. ఒకవేళ మన తండ్రి, మన సృష్టికర్తే మనల్ని అదే విధంగా చూస్తే, మనం చేసే ప్రతి చిన్న పొరపాటికి మనల్ని శిక్షిస్తే మనం ఈ భూలోకంలో బ్రతకలేం. ప్రియుల, అదే వాక్యం చెప్తుంది. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, పిల్లల మనస్సు కృంగిపోయేలాగా, వాళ్ళు అవమానభరితులుగా అయ్యేలాగున మనం పిల్లల పట్ల ప్రవర్తించకుండా ఉండే తండ్రులున్న కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాల పట్ల దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 6:4 మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారి మీద కోపట్టం కాదు, వాక్యంలోంచి వారికి బోధించడం. వాక్యంలోంచి ఇది సరైన ప్రవర్తన కాదు, సరైన ఇది కాదు, ఇదిగో మన బైబిల్ ఇలా చెప్తుంది, దేవుడు ఇలా చెప్తున్నాడు అనే విషయాలు వారికి బోధించి, వారికి అర్థం చేసి వారిని నడిపించగలిగిన తండ్రులు ఉన్న కుటుంబాలని దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలని సక్రమంగా పెంచగలిగినటువంటి తండ్రులున్న కుటుంబాలు, తల్లులున్న కుటుంబాలను యందు దేవుడు ఆనందిస్తాడు. అంతేకాకుండా అవసరమైనప్పుడు క్రమశిక్షణలో పెట్టే తండ్రి అయి ఉండాలి. అందుకే చక్కని ఒక వాక్యం, సామెతల గ్రంథం 19:18 చక్కని ఒక మాట ఉంది. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. బుద్ధి వచ్చునని, బుద్ధి వస్తుంది, బుద్ధి రావడానికి నీ కుమారుని శిక్షించు, అంతేగాని వాడు చావవలనని కోరవద్దు. దేవునికి స్తోత్రం.
బిడ్డలు నాశనం అయిపోవాలనో చనిపోవాలనో మనం కోరటం కాదు, కానీ వాడికి బుద్ధి రావాలని వారిని శిక్షించాలి. లేదా బెత్తం పట్టుకోవాలి. బెత్తం పట్టుకొని తండ్రి మరి మంచి తండ్రి కాదని చూడ మరి వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి బెత్తం పట్టుకోవాలి, కానీ వాడిని చంపడానికి కాదు, వాడిని నాశనం చేయడానికి కాదు, వాడిని శపించడానికి కాదు, వాడి బుద్ధి రావడానికి మనం శిక్షించాలి తప్ప బిడ్డలను ప్రేమించాలి. బిడ్డలకి దైవత్వాన్ని మరి ఆత్మీయతను వారికి చూపించాలి, మన జీవితంలో చూపించాలి. మరి అలాగే వారికి బోధించే తండ్రులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు మరి తప్పగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాతగా 4వదిగా పిల్లలను ప్రేమించే తల్లి గల కుటుంబాలను కూడా దేవుడు ప్రేమిస్తాడు. పిల్లలను ప్రేమించే తల్లి. తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు. శిశువులను ప్రేమించేవారు, బిడ్డలను ప్రేమించేవారు, బిడ్డలను నిందించేవారు కాదు. ఈ విషయంలో తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా ఒకే విధంగా బిడ్డల్ని ట్రీట్ చేయాలి. దేవుని యందు నడిపించడంలో, ఆత్మలో నడిపించడంలో అనేక విషయాలు. ఆ కుటుంబానికి తల్లిగా బిడ్డల్ని ప్రేమించే తల్లులు. అంతేకాకుండా ఒక కుటుంబంలో లేదా దేవుడు ప్రేమించే కుటుంబంలో తల్లుల గురించి సామెతలు 31:10-31 వచనాల్లో అనేక విషయాలు చెప్పబడుతున్నాయి. సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం 10 నుంచి ఆ చివరి వరకు చూస్తే అనేక విషయాలు మరి కుటుంబంలో మంచి తల్లి గురించి బోధ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం గల. అలాంటి కుటుంబాలని దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, లోబడే పిల్లలు గల కుటుంబాలని దేవుడు ప్రేమిస్తాడు. లోబడే పిల్లలు గల కుటుంబాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల నన్ను చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, తల్లిదండ్రులకు దేవునికి లోబడి పిల్లల కుటుంబాలని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3:20 కూడా మనం చూస్తే, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. దేవునికి స్తోత్రం. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయములలో, నో ఎక్సంప్షన్స్. అన్ని విషయాల్లో. జనరేషన్స్ మారిపోతున్నాయి, టెక్నాలజీస్ మారిపోతున్నాయి. బిడ్డలు అనుకుంటారు తల్లిదండ్రులకి ఏం తెలీదు, పాతకాల పొళ్ళు. కాబట్టి నాకే తెలుసనే బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం. మీకు అన్నీ తెలవచ్చు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబంలో దేవుని సంకల్పం ఒకటి ఉంది. అదేంటంటే, మీ తల్లిదండ్రులు అన్ని విషయంలో వారి మాట వినుడి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మీరు తెలియపరచండి, కానీ అది వారికి తప్పనిపిస్తే వారు చెప్తారు, అది మీరు ఆలకించి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఇది నేను చెప్పే మాటలు కాదు, వాక్యం చెప్తున్నటువంటి మాటలు, సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, లోబడే పిల్లలు కలిగినటువంటి కుటుంబాలని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కాపాడుతాడు. చివరిగా ఇంకోటి ఏంటంటే, తన కుటుంబాల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే కుటుంబాలని దేవుడు ప్రేమిస్తాడు. బాగా గమనించండి. తమ కుటుంబాల కన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే కుటుంబాన్ని, తన కుటుంబం కన్నా. ఇప్పుడు వరకు అన్నీ మనం చెప్పుకున్నాం, ఒకరినొకరు ప్రేమించాలి, బిడ్డలు ప్రేమించాలి, బిడ్డల్ని మరి తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్యని భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి, అన్న చెల్లెలు అన్నను ప్రేమించాలి. కానీ ఆ కుటుంబాల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే కుటుంబాలని దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆనందిస్తాడు ఆ కుటుంబాల పట్ల. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 వచనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే,
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. బాగా గమనించండి, నెగటివ్గా ఈ వాక్యం ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు. నేను అందుకే చెప్తున్నాను, తన కుటుంబాల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే కుటుంబాలను దేవుడు దేవుడు ఆనందిస్తాడు. అదే మాట ప్రభువు చెప్తూ ఉన్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అంటే భౌతిక కుటుంబం విషయం వచ్చేపాటికి మీ భౌతిక కుటుంబం మీకు మొట్టమొదటి ప్రాధాన్యత. కుమారుని ఆదరించే, కుమారుని ప్రేమించే బాధ్యత తండ్రిది, తల్లిది. తల్లిని తండ్రి ఆదరించే బాధ్యత కుమారుడి, కుమార్తెలది. కుటుంబంలో కుటుంబంగా ఒకరినొకరు ఆదరించుకుని, ప్రేమించుకుని, సంరక్షించుకునే బాధ్యత ఇది. అయితే ఆత్మీయ విషయానికి వచ్చేపాటికి మరొకసారి చెప్తున్నాను, ఆత్మీయ విషయానికి వచ్చేపాటికి, దైవిక విషయానికి వచ్చేపాటికి ఈ కుటుంబం కన్నా దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాల కన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, కుటుంబాల కన్నా, కుటుంబ వ్యక్తుల కన్నా. ఎందుకంటే ప్రియరా, భక్తి అంటే నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధమే తప్ప నీకు నీ కుటుంబానికి నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం కాదు. మరొకసారి చెప్తున్నాను, భక్తి అంటే లేదా ఆత్మీయత అంటే నీకు నీ దేవునికి, సింగులర్, ఏకవచనం, నీకు నీ దేవునికి ఉన్న మధ్య సంబంధమే తప్ప నీ కుటుంబానికి దేవునికి మధ్య ఉన్న సంబంధం కాదు. మీ కుటుంబంలో ఉన్న అందరూ కూడా వ్యక్తిగతంగా దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబం కన్నా దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నీ కుటుంబాన్ని చేసిందే ఆయన, నీ కుటుంబాన్ని నడిపించేదే ఆయన, నీ కుటుంబాన్ని రక్షించేదే ఆయన, నీ కుటుంబాన్ని కాపాడేదే ఆయన. కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ ఆయన వహిస్తున్నప్పుడు ఆయనకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మన కుటుంబం కన్నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలను ఆయన ప్రేమిస్తాడు. అట్టి కుటుంబాల పట్ల ఆయన సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి పారంపర్యంగా దేవుని ప్రేమించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన తాతలు, మన తండ్రులు, మనము, మన బిడ్డలు తరతరాలుగా కూడా దేవుణ్ణి సేవించే, దేవుణ్ణి ఆనందపరిచే కుటుంబాలుగా మనం ఉన్నట్లయితే అట్టి కుటుంబాల పట్ల దేవుడు సంతోషపడతాడు. తిమోతి అదే జరిగింది. రెండో తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మనందరికి బాగా తెలిసిందే, మొట్టమొదటిగా ఈ విశ్వాసం లేదా భక్తి, దేవుని పట్ల భక్తి తిమోతి యొక్క అవ్వ లోయలోను, ఆ తర్వాత తన తల్లి అయినటువంటి యూనికేలోను ఉంది. ఇప్పుడు నీలో అది వహించి ఉంది, నీలో అది చూస్తున్నా అని చెప్పి పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. అవ్వ, అమ్మ, తను, మన తాత, మన తండ్రులు, తల్లిదండ్రులు, మనము, మన బిడ్డలు, ఇలా దేవుడు ఆనందించే కుటుంబాలుగా, దేవుణ్ణి ప్రేమించే కుటుంబాలుగా, దేవుని పట్ల భక్తి గల కుటుంబాలుగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చే కుటుంబాలుగా మనం ఉన్నట్లయితే మన కుటుంబాల పట్ల దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు సంతోషించే కుటుంబాలుగా మనం ఉంటామో ఆయన సార్వత్రిక కుటుంబంలో నిత్యము మరి అనునిత్యము కలకాలము జీవించే గొప్ప కుటుంబం రానయుంది. ఆ కుటుంబంలో అనేక తల్లులు, తండ్రులు మనకున్నారు. మనం చూసినట్లయితే ప్రియమైన మార్క్స్ వార్త 10వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూస్తే, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అండి! ఎంత గొప్ప కుటుంబం, ఎంత గొప్ప కుటుంబం, లోటు లేనటువంటి కుటుంబం. ఇది మనకి రాబోతుంది. ఎప్పుడు? నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, దేవుని విషయానికి వచ్చేపటికి మన కుటుంబాలను పోగొట్టుకున్నా కానీ
ఆయన్ని వెంబడించి ఆయన సంకల్పం నెరవేర్చేవారిగా మనం ఉన్నట్లయితే, మన కుటుంబాలు ఉన్నట్లయితే, రాబోయే దినములో ఈ ఇహలోక హింసతో పాటు, ఇది బాగా గమనించండి, ఈ లోకములో ఒకవేళ మన కుటుంబీకుల కన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం వల్ల మనకి హింస కలిగినా కానీ, హింసతో పాటు ఎప్పుడైతే హింస మనకు మొదలవుతుందో దానితో పాటు ఈ ఆశీర్వాదాలన్నీ మొదలవుతాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏం ఆశీర్వాదాలంటే, నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, ఇవన్నీ కూడా కలగడం మొదలెడతాయి. ఎప్పుడంటే దేవునితో మన శ్రమ, ఒకవేళ దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి ఆనందపరిచే విషయంలో మనం మన కుటుంబం కన్నా ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కలిగే శ్రమ ఒకవేళ వస్తే, ఆ శ్రమతో పాటు ఎప్పుడైతే శ్రమ మొదలవుతుందో అప్పుడు హింస మొదలవుతుందో దానితో పాటు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు అన్నదమ్ములు అక్కడ కలుగుతారు. అనేక మంది అందరూ ఉన్నారు అక్కడ. తల్లులు ఉన్నారు, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భూములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ ఉన్నారు. అది గొప్ప కుటుంబం, చాలా గొప్ప కుటుంబం ప్రియులారా. సార్వత్రిక కుటుంబం, సార్వత్రిక సంఘం. దానిలో మనం పాలివారం అవటం మన భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునక. అది నిజమైన దేవుని సంతోషపరిచే కుటుంబం. ఈ భూలోకంలో మనం ఈ భౌతిక కుటుంబంలో కూడా దేవుణ్ణి సంతోషపరిచే కుటుంబంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మీకు అట్టి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, అట్టి కృపలతో మిమ్మల్ని నింపాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. సృష్టికర్త, కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఒకసారి నాయన మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్యంలోంచి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మేము వర్ధిల్లడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసిన కుటుంబంతో ప్రభా మీరు సంతోషంగా ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా సహోదరి సహోదరులు అనేక మంది ఈ లోకంలో ఈ కృపను ఎరుగక ప్రభా, ఈ సత్యాన్ని ఎరుగక ప్రభా, వారి దుర్నీతిలో పడిపోయి ప్రభా, ఈ లోక ఆశల్లో పడిపోయి, ఈ లోక భోగాల్లో పడిపోయి ప్రభా, వారి కుటుంబ వ్యవస్థను ప్రభా అనేక మంది ప్రభా తూలనాడుతూ ఉన్నారు నాయన ప్రభా. మీ సంకల్పాన్ని ప్రభా అర్థం చేసుకోలేని రీతిలో ప్రభా వారు వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉండగా ప్రభా వారందరినీ మీరు క్షమించిన ఆయన అట్టి కుటుంబాన్ని మీరు కట్టుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎలా ఎవరైతే ప్రభా అలా విడనాడబడినటువంటి కుమారులు, కుమార్తెలు ప్రభా, అలాగే ప్రభు భార్యలు, తల్లులు ఉన్నారో వారందరినీ మీరు ఆదరించి పోషిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి ఒకసారి ప్రభా మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు ఆనందించే కుటుంబాలుగా ప్రభా, మిమ్మల్ని ఆనందపరిచే కుటుంబాలుగా, మీ సంకల్పాన్ని నెరవేర్చే కుటుంబాలుగా ప్రభా మేము ముందుకెళ్ళే భాగ్యం మీరు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ఆరాధనలు అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్నారో ప్రభా, రాబోయే దినాల్లో ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వీక్షించబోతూ ఉన్నారో ప్రభా వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలని మీరు కట్టండి. వారి కుటుంబాల పట్ల ఆనందంగా ప్రభా మీరు ఉండే భాగ్యం వారికి దయచేయండి. మీరు ఆనందించే కుటుంబాలుగా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలని మీరు కట్టి పోషించమని, అలాగే ప్రభా మేమందరం కూడా నాయన సార్వత్రిక కుటుంబంలో చేరగలిగినటువంటి ప్రభా అర్హతను మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపించినప్పుడు దానితో పాటు నడిచే భాగ్యం మీరు మాకు దయచేయమని, ఇంతవరకు మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క కుటుంబంలో పాల్గొన్న మీ అందరికి కూడా మరి ఒకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వినేవాళ్ళారా, మరి అతి త్వరలో మనం అందరం కలిసి మన యొక్క ఆలయాల్లో దేవుడిని ఆరాధించే కృప దేవుడు దయచేయబోతున్నందుకు మన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అంతవరకు కూడా ఇదే విధంగా మీ ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. మా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుచు ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.